దేశం కోసం సోనియా గాంధీ చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోనియా గాంధీపై బీజేపీ నేతలు తప్పుడు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. బీజేపీ తీరు వల్లే రూపాయి విలువ పడిపోతుందన్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభానికి బీజేపీ సర్కార్ వైఫల్యమే కారణమని విమర్శించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా హనుమకొండ జిల్లాలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం. మరి వారి కుటుంబం చేసిన త్యాగాలు ప్రపంచ దేశాలు అభినందిస్తుంటాయి. గాంధీ కుటుంబం అనగానే నర్సరీ చదివే పిల్లగాడి నుంచి ఎక్కువ శాతం 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు గుర్తుపెట్టగలుగుతారు. ఎందుకన్నా ఆ రోజులలో స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి, స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులు కానివ్వండి గాంధీ కుటుంబం. మరి ఆ కుటుంబం చేసిన త్యాగం అంతా ఇంత కాదు. ఆ కుటుంబంలో ఎవ్వరు కూడా నిజంగా కొస వెళ్ళలే. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం అది. ఇవాళ బీజేపీ వాళ్ళు నిన్న మోదీ లాంటి వ్యక్తి కూడా ఏం మాట్లాడుతున్నాడు, నెహ్రూని అవమానించుకుంటూ, గాంధీని అవమానించుకుంటూ, గాడ్సే గొప్పోడు అనుకుంటూ మాట్లాడుతూ సిగ్గు శరాలు లేకుండా వీళ్ళు కేవలం రాజకీయాలే తప్ప లబ్ధి పొందటానికి వాళ్ళని అవమానించడం. మరి చిన్నప్పుడు పుస్తకాలు చదివినాం, చిన్న పిల్లల కాడికి వెళ్ళి పుస్తకాలు ఉన్న ఇన్ని వృధాని విధంగా మాట్లాడుతుంటే, ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతుంటే మీరు చేసింది దేశానికి ఏందో చెప్పండి, చెప్పలేరు. ఎంత అవమానకరము, ఎన్ని అవమానాలు భరించిండ్రు ఈ గాంధీ కుటుంబంలో. అలాంటి గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లా పక్షాన వారికి